అందరికీ నా ప్రేమ వందనాలు. కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. ఏండి నా వందనాలు. నా వందనాలు ప్రారంభించాలి. చేరువచ్చిన అందరికీ వందనాలు. మనం తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి, మా జీవిత యాత్రలో మరొక రోజు 10/2/2025 చూచుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రము చెల్లించున్నాము. విశేషంగా తండ్రి, ఈ ప్రియ కుమారుడు ఈరోజు ఈ యొక్క జూమ్ లో మేము చేరుకొని ప్రభువా, నీ ప్రియ కుమారుడు బర్నబాస్ అన్నగారు నడిపిస్తున్న ఈ జూమ్ యాప్ లో మేమందరము చేరుకొని నిన్ను స్తుతించి నీ పాటలు పాడి నేను మహిమపరిచి ప్రభువా, ఈ వాక్యం నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కోటాను కోటి స్తోత్రము చెల్లిస్తున్నాము. ఇంకా ఈ జూమ్ కు ఎవరెవరు రాలేదో రాను మనసు చేసిన అందరూ సరైన సమయంలో వచ్చి జాయిన్ అవుటకు నీ కృపాహస్తం చాచి నడిపించమని, ఈ యొక్క కూడికను ఆది నుండి అంతం వరకు ప్రభువా నీ ఆధుర్యంలో ఉంచుకొని చక్కగా నడుచులాగున నీ కృపాహస్తం చాచి నడిపించమని, ఈ రోజు అధ్యక్షత వహించి నడిపిస్తున్న నీ ప్రియకుమారుడు ప్రసాద్ గారిని, వాక్యం చెప్పబోయే రూపసన్న గారిని, మరి ఈ కూడికలు చేరించిన అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. పేరు పేరు ఆశీర్వదించి ఎలాంటి ప్రభువా సైతాను శోధనలు కలగకుండా అందరం భయభక్తి గలవారమై భక్తిగా ఈ యొక్క కూడికలు చేరుకొని నేను స్తుతించలాగున నీ కృపాస్తం చాచి నడిపించమని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈ యొక్క కార్యక్రమం సజావుగా జరుపుటకు ప్రభువా నీవే తోడు నీడగా ఉండి నడిపించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన చేసిన లూకన్న గారికి వందనాలు. మరి మధ్యలో గాయకులు బ్రదర్ తిమోతన్న గుడిపాడి కాలనీ. తిమోతన్న పాట పాడండి ఒకటి. దేవునికి స్తోత్రములు. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యకు చేరువచ్చిన దేవుని దాసులకు, పెద్దలకు, సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రేమ వందనాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బర్నబాసన్నకు, అధ్యక్షత వహించి పరిచర్య నడిపిస్తున్న కోటకూరు ప్రసాద్కు వందనాలు. పాట పాడి ప్రభువును స్తుతిద్దాం. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. నడిచెదను ఆయన వెంటే, నడిచెదను ఆయన వెంటే, నిలిపే ఆయనపై నా గురి, నిలిపే ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. తండ్రి తనయుని ఎరిగినట్లుగా మంచి కాపరి నన్ను ఎరుగును. తండ్రి తనయుని ఎరిగినట్లుగా మంచి కాపరి నన్ను ఎరుగును. పేరు పెట్టి నన్ను పిలుచును, పేరు పెట్టి నన్ను పిలుచును. నాకు ముందు తాను నడచును, నాకు ముందు తాను నడచును. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా. తండ్రి చేతిలో నేను ఉండగా నన్నెవరు అపహరింపలేరుగా. నిదురపోక నన్ను కాయును,
ఆ నిదురపోక నన్ను కాయును, దినములన్నీ క్షేమమిచ్చును, దినములన్నీ క్షేమమిచ్చును. యేసు నా ప్రియ కాపరి, ఆ రక్షణకు నిజమైన దారి. పాపినైన నాకు జీవమీయగా, తన ప్రాణమునే బలిగా చేసెను. పాపినైన నాకు ప్రాణమీయగా, తన ప్రాణమునే బలిగా చేసెను. శాంతి జలము సంత చేర్చును, ఆ శాంతి జలము సంత చేర్చును. కృపను చూపి సేద తీర్చును, కృపను చూపి చేద తీర్చును. యేసు నా ప్రియ కాపరి, ఆ రక్షణకు నిజమైన దారి. నడిచెదను ఆయన వెంటే, ఆ నడిచెదను ఆయన వెంటే, నిలిపే ఆయనపై నా గురి, నిలిపే ఆయనపై నా గురి. యేసు నా ప్రియ కాపరి, ఆ రక్షణకు నిజమైన దారి. వందనాలు. వందనాలన్నా. పాట పాడిన తిమోతికి వందనాలు. వాక్యం కొరకై ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పేతురన్న, నా పేతురన్న వందనాలు. ప్రార్థన చేయండి అన్న వాక్యం కొరకై. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలం మాకు ఇచ్చిన చక్కటి నూతన దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. మీ దాసుడు రూఫస్ అని నిలబడి మాకందరికీ మీ మాటలు బోధించినట్టుండగా తగిన జ్ఞానమును పరిశుద్ధాత్మను తలంపులను మీ దాసునికి అందించండి. చక్కని స్వరమును వినగలిగే మనసు మాకు కూడా అనుగ్రహించమని, మీ మాటలో ఎందు మాకందరికి ఆసక్తి పుట్టించండి. విన్న మాటలు మేమునైనా ప్రభా మా హృదయంలో దాచుకొని ఆ ప్రకారంగా నడుచుటకు మీ కృపలో మమ్మల్ని బలపరచుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నెట్వర్క్ ఎటువంటి సమస్యలు లేకుండా అందరికీ చక్కగా ఆ యొక్క కనెక్షన్ అందించబడి చక్కగా స్వరం వినపడటానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా జాన్ కావాల్సిన వారందరూ త్వరగా జాన్ అయ్యి ఈ మాటలు విని బలపడటానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. రూఫస్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్య పరిచర్యకి మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ కండ్లపల్లి దేశదాస్ రూఫస్ కుమార్ గారు, హైదరాబాద్. అన్న రూఫస్ అన్న వందనాలు. వందనాలు అన్న. ప్రభునామంలో సాక్ష్యం పెంచుకొని ఓకేనన్న. రైట్ అన్న. ప్రభునామంలో చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప కృపను బట్టి దేవునికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నేను 2022 సంవత్సరం అనుకుంటాను ఒకసారి సాక్ష్యం చెప్పడం జరిగింది, కానీ బహుశా ఆ టైంలో ఇంతమంది ఇప్పుడున్నటువంటి వారు ఉండకపోవచ్చు.
కాబట్టి నా యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తర్వాత కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ధ్యానించుకుందాం. దేవుడు తానే తోడుగా ఉండి ఇంతక బ్రదర్ ప్రార్థన చేసిన రీతిగా దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించాలని నేను కూడా కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలిసిన విధంగా మా నాన్నగారు మీలో చాలా మందికి పరిచయం అయింటారు. అలెగ్జాండర్ గారు, సిమెంట్ నగర్, ఆయన హెడ్ మాస్టర్ గా ఉన్నారు. మా అమ్మ టీచర్ గా వర్క్ చేస్తూ దేవుని యొక్క పరిచర్యను చక్కగా కొనసాగించారు. తర్వాత మా తమ్ముడు డేవిడ్ బ్లెస్సింగ్టన్, నా చిన్న తమ్ముడు, మీకు అందరికీ పరిచయమే. దేవుని సేవకులుగా నాన్న చనిపోయిన తర్వాత తన యొక్క ఆ పరిచర్యను కొనసాగిస్తున్నాడు. అలాగే జేసన్ అన్న కూడా మీకు తెలుసు, మా యొక్క రెండవ అన్న, మా యొక్క పెద్దన్న ప్రభువులను కొనుక్కోబడ్డాడు. క్రైస్తవ కుటుంబంలో, మరి ముఖ్యంగా విశ్వాసుల కుటుంబంలో జన్మించాను కాబట్టి చిన్నతనం నుంచి సండే స్కూల్కి వెళ్ళటం, దేవుని యొక్క వాక్యాన్ని వినటం, దేవుని యొక్క పాటలు, ఇంటిలో కుటుంబ ఆరాధన, ఇవన్నీ కలిగి ఉండటం వల్ల దేవుని గురించినటువంటి అవగాహన, యేసు ప్రభు వారి గురించినటువంటి ఆ యొక్క శిలువ సమాచారం, ఆయన ఎందుకోసం చనిపోయాడు, ఈ విషయాలన్నీ కూడా నేను నేర్చుకుంటూ వచ్చాను. మాకు అప్పట్లో సండే స్కూల్ తీసుకునేది ఎవరంటే అనంతపూర్ కేజీ అక్క మాకు సండే స్కూల్ తీసుకునేది. అదేవిధంగా ఎస్తేర్ అక్క, తర్వాత మర్సీ అక్క, తర్వాత ప్రేమ అక్క, వీళ్ళందరూ కూడా మాకు ఇంటికి దగ్గర నంద్యాలలో, మా స్వస్థలం నంద్యాల జ్ఞానాపురం, నంద్యాల స్థానిక సంఘము ఆనుకొని మా ఇల్లు ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది మా పెద్దన్న కట్టినటువంటి ఇల్లు. ప్రభుదాస్ అంకుల్ కూడా మాకు చాలా దగ్గరలో ఉండేవారు కాబట్టి అంకులు నాన్న కలిసి చాలా పరిచర్యలు, తర్వాత వీటన్నిటిలో కూడా ఉపయోగపడుతూ వచ్చారు. ఈ దినాన నేను నా సాక్ష్యం పంచుకోవటం, తర్వాత దేవుడు నాకు ఇచ్చినటువంటి కొన్ని వరాలు, వీటి గురించి నేను ఆలోచన చేసినప్పుడు మా నాన్నగారు మమ్మల్ని పెంచినటువంటి భయభక్తులు, ఆయన ఎంత క్రమశిక్షణతో పెంచారంటే, ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. నాకు బాగా గుర్తున్నటువంటి ఉదాహరణ, నేను 5వ తరగతి 6వ తరగతి చదువుతున్నప్పుడు అప్పట్లో మనకి ఇంక్ బాటిల్స్ ఉండేవి, బాల్ పెన్స్ లేవు. నేను ఇంకు పోసుకుంటున్నప్పుడు పెన్నులో అది ఇంకు ఉలిగిపోయినప్పుడు చాలా భయం వేసింది. మా నాన్న ఖచ్చితంగా కొట్టారు. అప్పట్లో కొట్టడం అంటే అలా ఇలా కాదు, బెల్ట్ తీసుకుని కొట్టేవారు. ఆ భయానికి మా నాన్న వచ్చి ఎవడరా అంటే నేను కాదనేసాను. మా నాన్న పద్ధతి ఎలా ఉంటుందంటే, వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, మా పెద్దలను మొదలుకొని చివరి వరకు, అక్కడికి మా మేనత్త కుమారుడు కూడా అక్కడ చదివే, వీళ్ళందరినీ నిలబెట్టి వరుసగా ఒకే ఒక మాట చెప్పేవాడు, మీరు సత్యం చెప్పండి, నేను ఎవరిని కొట్టను, అబద్ధం చెప్తే మాత్రం అందరికీ పడతాయి, మొత్తం అందరికి. సరే అని ఒక్కొక్కరిని అడుగుతుంటే పాపం వాళ్ళు చేయలేదు కాబట్టి, నేను చేయలేదు డాడీ నాన్న అని అంటున్నప్పుడు ఫస్ట్ వ్యక్తికే పడిపోయింది, మా పెద్దన్నకి, మా రెండో అన్నకి. అది చూసిన వెంటనే నాకు చాలా భయం వేసింది. నా వల్ల వీళ్ళందరూ కూడా దెబ్బలు తింటారని వెంటనే నోరు తెరిచి నేనే నాన్న అన్నప్పుడు దగ్గరకు వచ్చి మళ్ళీ 2 పీకాడు. ఆయన చెప్పింది ఏంటంటే, ఆ మాట నాకు బాగా గుర్తుంది. మళ్ళీ కొట్టిన తర్వాత ఆయన అడిగిన ప్రశ్న, ఇప్పుడు నేను ఎందుకు కొట్టాను నిన్ను అన్నాడు. అంటే ఇంకు ఉలికిపోసినందుకు అన్నాను. మళ్ళీ కొట్టాడు. కొట్టి ఇంకు ఉలికిపోసినందుకు కాదు నాన్న, నువ్వు అబద్ధం ఆడినందుకు. ఇంతటి క్రమశిక్షణలో మమ్మల్ని పెంచుతూ వచ్చాడు కాబట్టి, ప్రభువుని గురించినటువంటి ఆ యొక్క విషయాలు తెలుసు కాబట్టి, యవన వయసులోకి వచ్చిన తర్వాత నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నాకు ఆ ఆశ, చాలా మంది దైవ సేవకులు వచ్చేవారు. అప్పట్లో జాన్ అంకుల్ అంటే, మేకల్ జాన్ అంకుల్ అంటే మీకు బాగా అర్థమవుతుందేమో, ఇప్పుడు మోషే ఉన్నారు కదా, మోజెస్ గారు, తర్వాత అవుకు జోసెఫ్ అంకుల్, తర్వాత కాకునూరు దేవదానం అంకుల్, వీళ్ళందరూ కూడా మా ఇంట్లో వచ్చి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం చక్కగా మేము వింటూ వచ్చేవాళ్ళం. తర్వాత ఆ సమయంలో డొనాల్డ్ ఫాక్స్ గారు, తర్వాత గునిశిల్ అబ్రహాం గారు, సుమంత్ గారు, వీళ్ళందరూ వచ్చినప్పుడు నాన్నగారు ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చారు కాబట్టి, మమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి, ఈ దినాన నేను ట్రాన్స్లేట్ చేయగలుగుతున్నానంటే నాన్న ఇచ్చినటువంటి ప్రోత్సాహం, తర్వాత దేవుడు ఇచ్చినటువంటి కృప, అందుని బట్టి నేను ట్రాన్స్లేట్ కూడా చేయగలుగుతున్నాను. నా యొక్క ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అయిపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ చదవాలన్నటువంటి, కనీసం నాకు ఆ సమయంలో ఇంజనీరింగ్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది అనే విషయం కూడా, మాది సిమెంట్ నగర్ అంటే చాలా పల్లెటూరు కాబట్టి నాకు అంత అవగాహన కూడా ఉండేది కాదు.
ఇంటర్మీడియట్ తర్వాత ఎంబీబీఎస్ చేయాలి, ఇంజనీరింగ్ చదవాలి అనేటువంటి అవగాహన నాకు ఎంత మాత్రం కూడా లేదు. ఆ సమయంలో ఇలాంటి శ్రీ చైతన్య, ఈ నారాయణ ఇలాంటి కాలేజీలు కూడా లేవు. కాబట్టి నాన్నగారు నన్ను ఏసీ కాలేజ్లో ఇంజనీరింగ్ రాయించడానికి అక్కడ కోచింగ్ పంపించారు. నాకు అప్పుడే డిసైడ్ అయిపోయాను, నాకు ఇది రాదు, ఇది ఇంజనీరింగ్ చదవడం ఏంటి, నేనేంటి ఇంజనీరింగ్ చదవడం ఏంటి అని. తర్వాత ఆ ఇంజనీరింగ్ లో సీటు రాలేదు. రాకపోయిన తర్వాత నేను ఇంజనీరింగ్ సీట్ వస్తుంది కదా అని డిగ్రీ కూడా అప్లై చేయకపోవడం కారణం వల్ల నాకు 1 సంవత్సరం వేస్ట్ అయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ యొక్క సంవత్సరం వేస్ట్ అయింది అని చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. ఏం చేతనంటే, ఆ సంవత్సరంలో 1983వ సంవత్సరంలో నేను ఇంటిలో ఉండి ప్రతి దినము కూడా, అక్కడ సంఘము లేదు కనుక ప్రతి దినము కూడా ఒక్కొక్కరింట్లో కూడుకునే వాళ్ళం. తర్వాత ఆదివారము ఆరాధనకి నిన్న మనకి వాక్యం చెప్పినటువంటి మా మేనత్త కొడుకు బాబీ జాన్ నాక్స్ గారింట్లో మేము సండే ఆరాధన కలిగి ఉండేవాళ్ళం. కాబట్టి ఆ సమయంలో ఇలా జరుగుతున్నప్పుడు నా హృదయంలో ఎంతో ఆశ ఉండేది, ప్రభువుని నమ్ముకోవాలి, ప్రభు కోసం జీవించాలి. ఈ యొక్క దైవ సేవకులందరినీ చూస్తున్నప్పుడు నిజంగా దేవుని కోసం జీవిస్తే ఎంత బాగుంటుంది కదా అని. కానీ నా యొక్క పాపము, నా యొక్క చెడు తలంపులు ఇవన్నీ కూడాను నాకు అడ్డొచ్చేవి. ఒకానొక దినాన్ని హృదయపూర్వకంగా అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఆ దినము 1983వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు అనుకుంటాను. దేవుని యొక్క వాక్యము నాన్నగారే వినిపిస్తూ వచ్చారు. ఆ వాక్యాన్ని నేను చదవాలని నేను ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తర్వాత చాలా విషయాలు మనము ఇక్కడ గమనించవచ్చు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అంటూ దేవుడు స్వయంగా మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, మన దేవుడు చూసేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు మాట్లాడుతూ స్వయంగా, నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, నేను నా పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని అనలేదు పిల్లరా. నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. పిల్లల్ని పెద్దగా చేయటం అంత ప్రాముఖ్యమేమీ కాదు, కానీ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే వాళ్ళు పెద్దగా అవుతారు. కానీ ప్రభు అన్నటువంటి మాట, నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే వాళ్ళ హృదయాలు నాకు ఇవ్వలేదు. దేవుని వాక్యంలో చెప్పినట్టుగా ఇవన్నీ నా హృదయంలో గుచ్చుకుంటూ వచ్చినప్పుడు కింద మనం 18వ వచనం మనం చూస్తే అదే ప్రభు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రని వైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రని వైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. కాబట్టి ఎప్పుడైతే మీరు నా దగ్గరకు వస్తారో, మీ యొక్క పాపాలు ఎలాంటివైనా సరే అవి హిమం వలె నేను తెల్లగా చేస్తాను అని ఒక ఆహ్వానాన్ని పిలిచినప్పుడు, నేను దేవుని యొక్క ఆ యొక్క మాటలు విని ఆయన మాటలకి విధేయుడినై నా యొక్క హృదయాన్ని ఆయనకు సమర్పించాను. నా యొక్క పాపాలు ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాను. అప్పుడు మా మామగారు అయినటువంటి అబ్రహాం గారు, అంటే జాన్ నాక్స్ గారి తండ్రి గారు నన్ను యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీసి చదివించి నా చేత ప్రార్థన చేయించారు. అక్కడంతా కూడా దేవుని యొక్క యేసు ప్రభువు వారి శిలువలో మరణించినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని మనం చూడగలం. అక్కడ మన 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 అని తీసివేసి నా 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 అని పెట్టి చదివించాడు. నా దోషములను బట్టి అతను నలుగగొట్టబడని అని చదివించిన తర్వాత ప్రార్థన చేసినప్పుడు ఆ దినాన నేను నా యొక్క హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాను. అప్పటి నుంచి దేవునిలో పెరుగుతూ వచ్చాను. తర్వాత నేను తిరుపతిలో MBA చదివిన తర్వాత నాకు 1982వ సంవత్సరం వివాహం అయింది. నాకు 2 కుమార్తెలు. ఇద్దరికి దేవుని దయ వల్ల వాళ్ళిద్దరిని నేను దేవుని మహిమ కోసం ఒక మాట చెప్పగలను. ఆ 2 కుమార్తెలను ఎంతో భయభక్తులతో పెంచగలిగాం, చక్కగా చదివించగలిగాం, తర్వాత వారికి వివాహాలు కూడా చేయగలిగాం. ఇది కేవలము దేవుని యొక్క కృప, మా యొక్క తల్లిదండ్రుల ప్రార్థన, తర్వాత స్థానిక సంఘం యొక్క ఆ యొక్క వారిచ్చేటువంటి ఆదరణ, స్థానిక సంఘంలో నేను పొందుతున్నటువంటి దేవుని యొక్క వాక్యము, ఇవన్నీ కూడాను. తిరుపతిలో నేనున్నప్పుడు నాకు ఇక్కడ ఈ జూమ్ లో ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా నాకు అత్యంత పరిచయమైనటువంటి వ్యక్తి బ్రదర్ రవి మనోహర్ గారు. ఎందుకంటే నేను తిరుపతిలో నేను వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడే వర్క్ చేసేవాడిని. అప్పుడు నేను అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు రవి మనోహర్ గారు సంఘ పెద్దగా ఉంటూ ఆయన పరమగీతాన్ని ధ్యానించేవారు. తర్వాత నేనేమో మలాఖీ గ్రంథాన్ని
ప్రతి బైబిల్ స్టడీకి ధ్యానిస్తూ వచ్చాను. అప్పట్లో నాన్నగారు నేను ఈ మాట చెప్తే నాకు మాథ్యూ హెన్రీ కామెంటరీ చదివి, నాన్న ఇది చదువు, నీకు బాగా అర్థమవుతుంది, కేవలం బైబిల్ మాత్రమే చదివితే కొన్ని విషయాలు లోతుగా వెళ్ళటానికి నీకు అర్థం కాకపోవచ్చు అని అలా ఎంకరేజ్ చేసి మాథ్యూ హెన్రీ కామెంటరీ ఒకటి కొనిచ్చారు. అది ఇప్పటి వరకు కూడా నా దగ్గర ఉంది. ఇది నా యొక్క క్లుప్తంగా నా సాక్ష్యం ప్రియులారా. దేవుని యొక్క నా హృదయాన్ని ఆయనకి ఇచ్చాను. తర్వాత అదే నెల సెప్టెంబర్ నెల 1983 సంవత్సరంలో 27వ తారీఖున నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. తర్వాత స్థానిక సంఘంలో పెరుగుతూ వచ్చాను. స్థానిక సంఘంలో విశ్వాసుల కుటుంబంలో పెరిగాను కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి, ఆయన యొక్క మాటలు వినటానికి నిజంగా దేవుడు ఎంత కృప చూపించాడంటే ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, నేను ఈ యొక్క యుగంలోనే, ఈ సంవత్సరంలోనే ఈ తల్లిదండ్రులకి ఇక్కడనే పుట్టాలా, ఎందుక దేవుడు నిర్ణయించినటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని మనం చూస్తే, మనం ఎందుకు ఒక 100 సంవత్సరాల క్రితం పుట్టలేదు, ఇప్పుడే పుట్టామని మనం ఆలోచిస్తే నాకు వింత వింత ఆలోచనలు అలాగ అనిపిస్తున్నప్పుడు, దేవుని ప్రేమ గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఒక మాట నాకు ఉదయంలో నాకు మెలిగేటువంటి మాట ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందరికంటే కూడా నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నా యొక్క జీవితంలో జరిగేటువంటి విషయాలు గమనించినప్పుడు అది భౌతిక సంబంధమైనవి కొన్ని, ఆత్మ సంబంధమైనవి కొన్ని. నేను పడిపోయినప్పుడు ఆయన లేవనెత్తాడు. భౌతిక పరమైనవి చూస్తే నేను MBAకి అప్లై చేసినప్పుడు కేవలం 30 సీట్లు మాత్రమే ఉన్నాయి. దాదాపు 6,000 మంది ఆ యొక్క ఎగ్జామ్ రాశారు. నాకు వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 వచ్చినప్పుడు నాకు ముందున్న వ్యక్తి 30 మంది రాకపోతేనే నాకు ఆ యొక్క సీట్ వస్తుంది, లేదంటే సీట్ రాదు. నేను మా అక్క దగ్గర ఉండి మా అక్క బావల దగ్గర ఉండి చదువుకునేవాడిని తిరుపతిలో. మా బావగారేమో ఆయన హేతువాది, దేవుని నమ్మడు కాబట్టి నన్ను చాలా ఎగతాళి చేసేవాడు. నువ్వు దేవుని నమ్ముకుంటే, ప్రార్థన చేస్తే నీకు MBAలో సీటు, అది కూడా SV యూనివర్సిటీలో. అప్పట్లో SV యూనివర్సిటీ విస్కాన్సిన్ యూనివర్సిటీ వైట్ వాటర్ USAకి అనుసంధానమైంది కాబట్టి అందులో సీట్ అవడం అంటే అంత ఈజీగా అనిపించేది కాదు. ఇండియా నుంచి 6,000 మంది రాసినప్పుడు నేను అక్కడే మా అక్క MA లిటరేచర్లో సీట్ ఇచ్చినప్పుడు నేను యూనివర్సిటీలోనే ఉన్నాను కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు పిలిచారో ఫస్ట్ దినాన్ని ఆ 30 మందిని పిలిచారు, ఆ మరుసటి దినం వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 నన్ను పిలిచారు. నేను అక్కడే యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి ముందు రోజే వెళ్ళాను, అసలు ఈ 30 మంది వచ్చారా లేదా కనుక్కుందామని. వెళ్ళినప్పుడు 30 మంది వచ్చారు ప్రియులారా. వచ్చిన తర్వాత అప్పుడే అర్థమైపోయింది ఇంకా సీట్ రాదని. తర్వాత అదొక ఫార్మాలిటీ కాబట్టి మరుసటి దినాన్ని నేను వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 కాబట్టి వెంటనే వెయిటింగ్ లిస్ట్ నెంబర్ 1 అని వెళ్ళినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పిందంటే ద అడ్మిషన్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ వీ హావ్ సబ్మిటెడ్ దిస్ లిస్ట్ టు ద వైస్ ఛాన్సలర్ అని వాళ్ళు చెప్పినప్పుడు నేను ఆ యొక్క వేసవి సెలవులకి ఇంటికి వెళ్తూ వచ్చేటప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభువా, మా బావనేమో ఇలాగన్నాడు, కనీసం మా బావ కోసం కూడా సీటు నువ్వు ఇస్తే దేవునికి మీకు ఎంతో మహిమ కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు నేను ఇంటిలోకి రాగానే మా అక్క గట్టిగా అనింది, నీకు గుడ్ న్యూస్ రాని. ఏంట్రా అంటే, నీకు MBAలో సీట్ వచ్చిందని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, నాకు MBAలో సీట్ రావడం ఏంటని. దాన్ని వెనక వెళ్ళి చరిత్ర చూస్తే ఆ యొక్క 30 సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే రిజర్వేషన్స్, మిగతావన్నీ ఓపెన్ కేటగిరీ. ఆ 2 సీట్లు ఎవరికంటే, ఒక సీట్ ఏమో SV యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వారి కోసం, వారి పిల్లల కోసం. రెండవది ఎవరైనా NCC లేదా స్పోర్ట్స్ కోటాలో ఉన్న వారికి మార్చి ఇయర్ ఒకరికి NCC, ఒక సంవత్సరం NCC, ఇంకో సంవత్సరం ఆ స్పోర్ట్స్ కోటా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అంతకుముందు సంవత్సరమే 89వ సంవత్సరంలో నేను MBA చదివాను. 88 సంవత్సరంలోనే NCC వాళ్ళకి ఇచ్చారు కాబట్టి 89వ సంవత్సరంలో స్పోర్ట్స్ కోటాకి ఇవ్వవలసి ఉంది. కాబట్టి స్పోర్ట్స్ కోటాలో ఎవరు లేరు కాబట్టి వెంటనే వాళ్ళు ఆ యొక్క లిస్ట్ ని వైస్ ఛాన్సలర్ పంపించినప్పుడు ఆయన అడిగినటువంటి మాటట, అన్ని ఫిల్ చేశారా, ఇది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్, కంపల్సరీగా ఒక్క సీటు కూడా ఖాళీగా ఉండటానికి వీలు లేదు అన్నప్పుడు, లేదు సార్ ఒక సీటు ఖాళీగా ఉంది, అది మన రూల్స్ ప్రకారం మనం ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటా వారికే ఇవ్వాలి, కానీ స్పోర్ట్స్ కోటాలో ఎవరు లేరు కాబట్టి ఆ సీట్ మేము అలాగే ఉంచిపోయామన్నప్పుడు, లేదు ఒక్క సీటు కూడా ఖాళీ ఉంచడానికి వీలు లేదు కాబట్టి ఒకవేళ NCCలో ఎవరైనా ఉంటే వారికి ఇవ్వండి అన్నప్పుడు, నేను NCC C సర్టిఫికెట్ కలిగి ఉన్నాను ప్రియులారా.
ఆ NCCC సర్టిఫికెట్ లో నుంచి ప్రభు నాకు MBA సీట్ అనుగ్రహించాడు. ఇలాగా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రణాళిక, ఆయనకున్నటువంటి ప్రేమను గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఏమనిపించేది అంటే దేవుడు నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని. ఈ మధ్య కాలంలో ఒకసారి ఒక దైవజనంతో నేను ఈ మాట అంటున్నప్పుడు దేవుడు పార్షియల్ బ్రదర్ అని అన్నారు. ఏంటి బ్రదర్ అంత మాట అనేసారని. అంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడేమో, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలియదు కానీ నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది అన్నప్పుడు ఆయన 2 దినాల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించి, ఎవరికైనా బాధేస్తుంది కదా, ఇప్పుడు నేను ఈ యొక్క వాక్యం చెప్తూ మీకు అందరికీ బర్నబాస్ అన్న అంటే ఎంత ఇష్టమో నాకు తెలియదు కానీ నేనంటే బర్నబాస్ అన్నకు చాలా ఇష్టం అని నేను చెప్తే ఎంతమంది హర్ట్ అవుతారో నాకు తెలుసు. ఈ విషయాన్ని నేను ఆ దైవజనం చెప్పినప్పుడు ఆయనకు ఒకవేళ బాధేసిందేమో, ఏది ఇంత మాట అన్నాడని. ఆయన మళ్ళీ నన్ను పిలిపించి లేదు బ్రదర్, మీ పట్ల దేవుని యొక్క కృప చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు, నిజమే ఉండొచ్చు బ్రదర్, దేవుని యొక్క కృప నా పట్ల చాలా ఎక్కువగా ఉంది. నిజమే ప్రియ, ఆ మాట కూడా నేను చెప్పగలను. దేవుని యొక్క కృప నా పట్ల చాలా ఎక్కువగా ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను బట్టి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, నాకు ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి, వారు మాకు చూపించిన మార్గాలను బట్టి, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మార్నింగ్ కాన్ఫరెన్స్ కుటుంబ సభ్యులందరిని బట్టి కూడా నేను ఉదయకాల సమయంలో దేవుని స్తుతిస్తున్నాను. ఇంతటితో ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. నా కోసం ప్రార్థించండి. నా యొక్క రిటైర్మెంట్ ఏజ్ కూడా ఫిక్స్ చేయడానికి కంపెనీ వారు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి 58 years కి అన్నారు. ఆల్రెడీ 58 years లాస్ట్ ఇయర్ ఆగస్ట్కి అయిపోయింది, కానీ పెంచారు. ఈ విషయం కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. నా 2 కుమార్తెల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఇప్పుడు ఈ సమయంలో వాక్యంలోనికి కొన్ని విషయాలు మనం ధ్యానించుకొని ముందుకు సాగుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన దేవా, ఏమాత్రము ఎన్నిక లేనటువంటి నన్ను ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభా మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పరిశుద్ధులందరితో, దేవజనులతో ప్రభా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటానికి మీరు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, మీ యొక్క వాక్యం చెప్పడానికి కానీ, మీ మాటలు పలకటానికి కానీ ప్రభా ఏ మాత్రం కూడా నాయనా తండ్రి యోగ్యత లేని నన్ను ప్రభా, నిష్ప్రయోజకుడైన నన్ను ప్రభా నాయనా తండ్రి మీ యొక్క ఆత్మ చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనా ప్రభా, మీరు మాట్లాడితేనే క్షేమం, మీరు మాట్లాడితే ప్రభా మాకు జీవం వస్తుంది, మీరు మాట్లాడితే మేము మా జీవితాన్ని సరి చేసుకుంటాం ప్రభా, మీరు మాట్లాడితే మేము ఉజ్జీవింపబడతాం తండ్రి. మీరే సమస్తంగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున నేను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, ఒక వాక్యాన్ని నేను ఇంతకుముందు కూడా ఇది పంచుకున్నట్టుగా నాకు గుర్తుంది. ఒక వాక్యం మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 2 విషయాలు నేను ఇక్కడ రాయబడినటువంటి మాటలు నేను చదవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, 2వ భాగం. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. మళ్ళీ చదువుతున్నాను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, దానిని మీరు గుర్తుపట్టవలెను. తర్వాత 5వ అధ్యాయం 2వ భాగం. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు వెళ్ళేటువంటి త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు. ఇక్కడ ఈ మాట ఎక్కడ సెలవిస్తున్నాడంటే, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ఆయన నాయకత్వంలో మొట్టమొదటిసారి యోర్దాను దాటక మునుపు యోర్దాను అద్దరిలో నిలబెట్టి ఇశ్రాయేల్ అందరినీ యెహోషువ ఇస్తున్నటువంటి మొట్టమొదటి సందేశం ఇది ఇశ్రాయేలులకి. మనం ఇంతకాలం చాలా త్రోవల్లో తిరిగాము, కానీ ఇప్పుడు వెళ్ళేటువంటి త్రోవ అది ఇంతకు ముందు వెళ్ళింది కాదు. మనం గమనించినట్లయితే 2024 సంవత్సరం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏ విధంగా 2024 సంవత్సరంలో ఏం జరిగింది, మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఆత్మీయంగా బలపడ్డామా, ఎక్కడైనా వెనుకబడ్డామా, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఎన్నో విషయాలు మన జ్ఞాపకం వస్తాయి. కానీ 2025 సంవత్సరం ఒక్కసారి ముందుకు ఆలోచిస్తే ఏం జరగబోతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్. ఏం జరుగుతుందో మనకు ఎవ్వరికి కూడా తెలియదు, కానీ ప్రభువుకు మాత్రం మన గురించి సమస్తము కూడా తెలుసు. ఆ యొక్క ధైర్యం, ఆ మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. జీవము కలిగిన దేవుడు, ఆయనకు సమస్తము తెలుసు కనుక ఆయన యెహోషువ చెప్పినటువంటి మాట ప్రకారం మీరు వెళ్ళు త్రోవ అనగా ఇప్పుడు 2025 సంవత్సరంలో మీరు వెళ్ళేటువంటి ఈ సంవత్సరంలో ఇది మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు.
మీరు దానిని గుర్తుపట్టవలెను. కాబట్టి ఒకవేళ ఎవరైనా నూతనంగా రక్షించబడినట్లయితే ఈ మాట దీన్ని వర్తింపజేయవచ్చు. ఎవరైనా నూతనంగా వివాహం చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క వాక్యాన్ని వర్తింపజేయవచ్చు. ఎవరికైనా కొత్తగా పిల్లలు పుట్టినట్టయితే వారికి ఈ యొక్క వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. కొత్తగా ఒక జాబ్ లో చేరినట్టయితే మనం చెప్పవచ్చు, మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు. ఎందుకంటే పాతవన్నీ మనకు తెలుసు, కానీ మనకి ఒక కొత్త సంవత్సరంలోనికి లేదా ఒక కొత్త జాబ్ లోనికి, కొత్త జీవితంలోనికి ప్రవేశించినప్పుడు అది మనకు ఎలా ఉంటుందో తెలియదు. అందుకనే యెహోషువ సెలవిస్తున్నాడు, మీరు వెళ్ళు త్రోవ, మీరు ఇప్పుడు వెళ్ళబోయేటువంటి త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు. మరి అందులో ఏముంటాయో మనకు తెలియదు, కానీ మన ప్రభువుకు బాగా తెలుసు. కాబట్టి అంచేతనే అలాగైతే మనం ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క సంవత్సరాన్ని ఎలా గడపగలం, మన యొక్క జీవితాల్ని మనకు ఎరుగనటువంటి త్రోవలో ఎలాగూ నడవగలం, ఆ విషయాలు ధ్యానిస్తూ వస్తున్నప్పుడు దేవుడు చాలా ధైర్యంతో కూడినటువంటి మాటలు కింద పలికినట్లుగా మనం చూడగలం. రెండవదిగా నేను ఈ ఒక మాట చదివాను, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయరు గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది. కాబట్టి మీరు వెళ్ళేటువంటి త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు అనే విషయం చెప్తూనే యెహోషువ అంటున్నాడు, మీ మధ్య దేవుడు మీరు వెళ్ళనటువంటి త్రోవలో అద్భుత కార్యాలు చేస్తాడు. మీకు ఏదైతే నాకు తెలియదు, రేపేం జరుగుతుందో, మంచి జరుగుతుందో, చెడు జరుగుతుందో, అనారోగ్యానికి గురవుతానో, లేదా ఒకవేళ మరణమే సంభవిస్తుందో, నా కుటుంబంలో ఏం జరుగుతుందో, ఇవన్నీ ఆలోచించినప్పుడు యెహోషువ సెలవిస్తున్నటువంటి మాట, రేపు మీ మధ్య అంటే మీకు రాబోయే కాలంలో దేవుడు మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. దిస్ ఈజ్ ఎ కండిషనల్ ప్రామిస్. మనల్ని మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంచుకుంటామో దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడనే విషయాన్ని యెహోషువ చాలా చక్కగా వివరిస్తున్నాడు. మనము ప్రభువు నమ్ముకున్న తర్వాత మనము ఈ యొక్క వారంలో కూడా చాలా వరకు వింటూ వచ్చాం, ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని. కాబట్టి అనేకమైనటువంటి యాట్రిబ్యూట్స్ యేసు ప్రభుకున్నటువంటి, అంటే దినము కూడా ఆయన యొక్క సారూప్యంలోనికి మార్చబడుతూ రావాలి అని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటి అంశంగా చూస్తే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే, మనల్ని పరిశుద్ధపరచుకుంటూ వెళ్ళినట్లయితే మన జీవితాల్లో అనేక అద్భుత కార్యాలు మనం చూడగలము అనే అంశాన్ని ఇక్కడ యెహోషువ గుర్తు చేస్తా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 3 వితౌట్స్ ఇన్ హీబ్రూస్ అని మనంటే 3 చూడకుండా, లేకుండా అనే 3 పదాలని నేను ఒకసారి జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. రెండవది, విశ్వాసం లేకుండా 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. తర్వాత మూడవది 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. లేకుండా అనే ఈ యొక్క 3 వితౌట్స్ ఇన్ హీబ్రూస్ లో మనం గమనించినట్లయితే, మొట్టమొదటి మాట రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు, కానీ ఆ కార్యాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో ఆయన చనిపోయి ఆ కార్యాన్ని ఆయన ముగించాడు. కానీ మిగతా రెండు విషయాలు ఆయన మనకు వదిలిపెట్టాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన మనకు మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడని నమ్మవలను కదా అనేటువంటి మాట కూడా మనం గమనిస్తాం. కాబట్టి మూడోది మనం చూస్తే, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. యేసు ప్రభు తారే అనేటువంటి మాట, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. కాబట్టి మన జీవితంలో పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైందో మనము ఈ యొక్క మాటలను బట్టి గమనించగలం. పరిశుద్ధంగా మనం జీవిస్తే దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని మనం చాలా చక్కగా ఇక్కడ చూస్తున్నాం. ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు? మనకు చాలా రిచ్గా చేస్తాడా, లేదంటే గొప్ప గొప్ప ఇల్లు కార్లు ఇస్తాడా? కాదు ప్రియులారా. పాత నిబంధన గ్రంథంలో అవన్నీ కూడా ఎక్కువ ఆయుష్, తర్వాత మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ చాలా కనపడతాయి. కానీ మనం నూతన నిబంధనలోకి వచ్చాం కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి అవి ఇవ్వడంటే మన అవసరాన్ని బట్టి తప్పకుండా అనుగ్రహిస్తాడు. నా నీతిని రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది అవసరమో అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తానన్నాడు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, కొంతమందికి ఈ రోజు నేను కారు కొనాలని నాకు అవసరం అంటే, అది నాకు నిజంగా అవసరం అయితే
ప్రభు తప్పకుండా నాకు అనుగ్రహిస్తాడు. ఒక పెద్ద కారు నాకు అవసరం, అది నాకు అవసరమైతేనే ఆయన ఇస్తాడు, కానీ ఆయన అవసరాలు తీర్చేటువంటి దేవుడు, కోరికలు తీర్చేటువంటి దేవుడు కాదు అని నాకు చాలాసార్లు అనిపిస్తుంది. ఎందుకనగా ఆయన ఇచ్చిన మాట, కాగా దేవుడు తన ఐశ్వర్యం అందు క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరమును తీర్చును అని మనం గమనిస్తాం. ప్రతి కోరికను తీర్చును ఆయన అక్కడ లేదు, కానీ మన ప్రతి అవసరాలు తీర్చేటువంటి దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆయన మన నుంచి కోరుకునేది పరిశుద్ధత. మనం పరిశుద్ధంగా మనల్ని మనం దినదినము కాపాడుకుంటూ వస్తే మన జీవితాల్లో చాలా గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. నేను చెప్పగలను, నా జీవితాలు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు. నేను ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను ప్రభువా అని ఉదయకాలాన్నే లేచి ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈ దినమంతా కూడా నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను నీ యొక్క సారూప్యంలోనికి మార్చబడాలి. దినదినము కూడా నాకున్నటువంటి ఒకే ఒక కోరిక, నేను జీవితం ముగిసే లోపల ఆయన యొక్క సారూప్యంలోనికి, ఆయన గుణగణాలన్నింటినీ పురికి పుచ్చుకోవాలనేటువంటి గొప్ప ఆశ నాలో ఎక్కువగా ఉంది ప్రియులారా. అంచేతనే ఎందుకో తెలియకుండానే నాకు 3 గంటలకి అలారం నేను 3:30కి పెట్టుకుంటాను, కానీ నాకు 10 నిమిషాల 3 గంటలకి లేదా కరెక్ట్ గా 3 గంటలకి మెలకొస్తేనే మోకాలేసి మొట్టమొదటి మాట, ప్రభువా నన్ను ఇంకా సజీవ లెక్కలో ఉంచావు. అది కూడా ఏంటి, మొత్తము స్పృహతో మనం లేస్తున్నాం. మనం లేచిన వెంటనే నిన్న ఏం జరిగిందో మనకు తెలుసు, నిన్న తారీఖు ఏంటో మనకు తెలుసు, ఈ రోజు తారీఖు ఏంటో మనకు తెలుసు, ఈ రోజు మన పనులేంటో తెలుసు. కంప్లీట్ గా సౌండ్ మైండ్ తో మనల్ని ప్రభువు లేపుతున్నాడు. నిజంగా దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, తర్వాత ప్రభువా నాకున్నటువంటి ఆశ, నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించు ప్రభువా, నీ యొక్క సారూప్యంలోనికి నన్ను దినదినము నడిపించు అని ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు చేసేటువంటి కార్యాలు చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ప్రియులారా. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను కోరుతున్నాను. 2022వ సంవత్సరం నా యొక్క బర్త్డే ఆగస్టు 8న నేను ఇక్కడే మోకాల్లోని 3:30 గంటలకి మోకాల్లోని 56 సంవత్సరాలు నిండిపోయాయి ప్రభువా. నేను చాలా చోట్ల నా యొక్క సాక్ష్యాన్ని చెప్పాను, వాక్యాన్ని పంచుకున్నాను, కానీ ఒక్క ఆత్మనైనా నీ దగ్గరకు తీసుకొచ్చానా అని కన్నీళ్లతో నేను ప్రార్థన చేశాను. నాకు తెలియకుండానే నాకు కన్నీళ్ళు వచ్చాయి. వాక్యం చెప్పాను, చాలా ఇళ్ళకెళ్ళి ప్రార్థన చేశాను, కానీ నాకు తెలిసి ఒక్క ఆత్మనైనా నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చానా, నీ బిడ్డగా ఇన్ని సంవత్సరాలు జీవిస్తూ అని ప్రార్థన చేసిన 1 గంటకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాకు చాలా మిత్రుడు, మేమిద్దరము, నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు నాకు ఆయన ఇంకొక మల్టీనేషనల్ కంపెనీలో ఆయన వైస్ ప్రెసిడెంట్, చాలా ఉన్నత విద్యావంతుడు, వైశ్య కుటుంబానికి చెందినటువంటి హైందవుడు, నాకు చాలా క్లోజ్ గా మెలిగేవాడు, నాకు చాలా మంచి మిత్రుడు కూడా. ఆయన పేరు బండారు రామారావు గారు. మాకిద్దరికి ఒకే చోట క్యాబ్ వచ్చేది. ఆయన అటు వెళ్ళిపోయేవాడు, నేను కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. నేను ప్రార్థన చేసిన 1 గంటకి వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఒక సిస్టర్ అక్కడ నుంచి కాల్ చేసింది, సార్ రామారావు గారికి ఇంటెస్టైన్ క్యాన్సర్ వచ్చింది, ఆయన చాలా బాధపడుతున్నాడు, ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నాడు, రూఫస్ సార్ ఒకసారి వచ్చి నా తలపైన చేయి పెట్టి ప్రార్థన చేయమని చెప్పండి అని. ఆ మాట విన్నప్పుడు నేను నిజంగా వణికిపోయాను. ప్రభువా నేనెవరిని, నేనెంతటి వాడిని, నేను వెళ్ళి చేయి పెట్టి ప్రార్థన చేయడం ఏంటి అని ఆలోచిస్తూ మొట్టమొదటిగా ఆయన్ని ప్రభువులోకి నడిపించాలని చాలా ఆశపడి నా సంఘస్థుల్లో ఉన్నటువంటి పెద్దలను అడిగాను. ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉన్నారు. అప్పుడు నేను జేసన్నతో డిస్కస్ చేశాను. ఏం చేతనంటే సాయంకాలం రమ్మంటారా లేదంటే రేపు ఉదయం రమ్మంటారా అని కొందరు సోదరులు అన్నప్పుడు నాకు అంత టైం కూడా ఉంది. ఎందుకంటే నాన్న ఒక మాట ఎప్పుడు చెప్పేవాడు, ఎందుకంటే తను ఒక ఫ్రెండ్ ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళారని 2 రోజులుగా డిలే చేసి 3వ రోజున వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే పలాని ప్రభుదాస్ గారిని చూడడానికి వెళ్తున్నాను అన్నప్పుడు, లేరు సార్ ఆయన చనిపోయారు. ఈ మాట జీవితాంతము మా నాన్నగారు చెప్తూ చాలా బాధపడేవారు. ఆ అవకాశాన్ని నేను మిస్ చేసుకున్నానని నాకు అలాంటి భయం పుట్టింది ప్రియులారా. ఇంటెస్టైన్ క్యాన్సర్, నేను వెళ్ళకపోతే ఆమెకైనా జరిగితే నేను ఎంత బాధ్యత దేవునికి లెక్క ఒప్పచెప్పాలి కదా అని నా హృదయం ఏమో గుండె కొట్టుకుంటుంది. నేను జేసన్నకి ఫోన్ చేశాను, అన్నా నాకు ఇలా అనిపిస్తుంది, అలాగే ఇంట్లో సిస్టర్కి చెప్పాను. అంటే మీరు ధైర్యంగా వెళ్ళండి. ఒక మాట అన్నాడు జేసన్న, లెట్ ద డెడ్ బరీ ద డెడ్. వారి మృతులను పాతి పంచుకొని వాళ్ళని వదిలేసి నువ్వు వెళ్ళిపో, మీకోసం మేము ప్రార్థన చేస్తాం
అని నేను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరిని వారిని అనుమతించడం లేదు, కానీ రూఫస్ గారు వచ్చారనగానే వారు నన్ను అనుమతించారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూడగానే నాకు చాలా బాధేసింది, కన్నీళ్ళు వచ్చాయి. ఎంత దృఢంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క ప్రేగులన్నీ బయట పెట్టి వాటికి ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రియులారా. ఆ యొక్క దృశ్యాన్ని చూచి నాకు నిజంగా హృదయం అంతా కలత వేసింది. ఆయన పైన భుజాల పైన చేయి వేసి, సార్ మీరేం దిగులు పడకండి, ఈ ఇంటెస్టైన్ క్యాన్సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది దేవునికి ఏం మాత్రం కూడా చాలా చిన్న విషయం ఇది అంటూ నేను యేసు ప్రభు వారు పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన రీతిని, ప్రభు పలికినటువంటి మాటని, పాపములు క్షమించబడి ఉన్నవి, వీటికంటే ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఉంది సార్, అది మన యొక్క పాపాలు క్షమించబడాలి. మీరు ఈ యొక్క రాత్రికి ఒక చిన్న ప్రార్థన చేయగలరా అని ఆయనకు సువార్త చెప్పి ఒక మాట చెప్పాను. ఈ యొక్క రాత్రికి ప్రార్థన చేయండి, ప్రభువా నేను పాపిని, నా కోసమే కలవరీశ్వరంలో చనిపోయావు, నన్ను నీ కుమారుడిగా చేసుకో, నీ రక్తంతో కడిగిన పాపాలు క్షమించని ఒక చిన్న ప్రార్థన చేయగలరా అని అడిగితే నాకు ఆశ్చర్యం వేసి గూస్ బంప్స్ వచ్చాయి ప్రియులారా. సార్ రాత్రి దాకా ఎందుకు సార్, ఇప్పుడే చేస్తాను సార్ అని. ఆయన వెంటనే నేను చెప్పిన మాటలన్నీ కూడా చక్కగా పలికాడు. పలికిన తర్వాత నేను ఇంకా మాట్లాడబోయే లోపు ఆయన అన్నటువంటి మాట, ఆయన హృదయం పైన చేసి, సార్ ఎంత సంతోషంగా ఉంది సార్, ఇప్పుడు నేను యేసు ప్రభు బిడ్డనయ్యాను. యేసు ప్రభుని ఎరగనటువంటి వ్యక్తి, ఒక హైందవుడు ఆ మాట పలికినప్పుడు నాకు అసలు ఒక రకంగా, అంటే మన దేవుడు ఎంత గొప్పవాడు, అది నాకు అందులో నేను నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోకపోతే మన సువార్త చెప్పలేము. తర్వాత మనం సువార్త చెప్పవలసినటువంటి పని కూడా లేదు. మన సాక్ష్యాన్ని నిజంగా కాపాడుకుంటే, నేను వెళ్తున్నటువంటి ఆఫీస్లో దేవుని కృపను బట్టి, కేవలము దేవుని కృపను బట్టి నా సాక్ష్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాను. ఎప్పుడు నాకు బాగా అనిపించేది, అక్కడ చాలా మంది బ్రాహ్మిన్స్ ఉన్నారు. మా ఇంటి చుట్టూ 27 డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, అన్ని విల్లాస్ ఉన్నాయి. 90% అందరూ బ్రాహ్మిన్సే. మా ఒక్క కుటుంబమే ఇక్కడ క్రైస్తవ కుటుంబం, విశ్వాసుల కుటుంబం. వారు సంవత్సరం రోజు మమ్మల్ని చూశారు. సంవత్సరం రోజుల తర్వాత వారు మా ఇంటికి రావడం ప్రారంభించారు. సిస్టర్ దగ్గరికి కౌన్సిలింగ్ కి, తను సైకాలజిస్ట్ కాబట్టి కౌన్సిలింగ్ కోసం రావడం ప్రారంభించారు. తర్వాత దేవుని గురించి అడగడం ప్రారంభించారు. కాబట్టి జీవితంలో ఇక్కడ యెహోషువ చెప్పినట్టు మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలంటే మనం పరిశుద్ధంగా జీవించాలి, మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకటే నేను ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభువా నేను మాట్లాడే ప్రతి మాట, నా నడక, నా చూపులు అన్నీ కూడా మీ దృష్టిలో పరిశుద్ధంగా ఉండాలి అంటూ నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. వాళ్ళందరికీ, మా మేనేజింగ్ డైరెక్టర్స్ కూడా నాకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా మంది దగ్గరకు వచ్చి, సార్ మీ గురించి విన్నాము, మాకు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేస్తారా. ఒకసారి ఒక మేడం వచ్చి, సార్ మా అమ్మాయి ఇంటర్వ్యూకి వెళ్ళింది, తప్పకుండా ప్రార్థన చేయండి అని అంటే, చేస్తానండి. లేదు ఇప్పుడు చేయండి ఇక్కడ అని అంటే, అది ఆఫీసు. వెంటనే క్యాఫ్టీరియాలోకి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత సాయంకాలానికి వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది అని చాలా సంతోషంగా చెప్పింది. ఇవన్నీ దేవునికి మనం సాక్ష్యంగా జీవిస్తున్నప్పుడు, ఇది నేను నా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నా దేవుడు మహిమపరచబడాలని నేను చెప్తున్నాను ఈ మాటలు. యెహోషువ చెప్పినట్టు మీరు పరిశుద్ధపరచుకోనండి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ఏ విధంగా చేస్తాడో కిందవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనకున్నటువంటి కొద్ది సమయంలో 2-3 అంశాలు మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు వారు యోర్దాను అద్దరన ఉన్నారు, యోర్దాను దాటి వెళ్ళాలి. అది మొదటి అధ్యాయంలోనే మోషే మృతి పొందినటువంటి, నేను చదువుతున్నాను, మొదటి అధ్యాయం యెహోషువ గ్రంథం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఎలా వెళ్ళాలో ఏంటో అవన్నీ కూడాను యెహోషువతో సెలవిచ్చినటువంటి దేవుడు, మీరు యొక్క యోర్దానును దాటి వెళ్ళండి, యోర్దాను నది దాటి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పడవలు లేవు, ఏం లేవు. కానీ ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు యెహోషువతో ధైర్యాన్ని ఇచ్చి, నేను నీకు తోడుగా ఉంటాను అని ఎంతో బలపరిచి ఆ యొక్క యెహోషువతో ఆ మాట సెలవిచ్చినప్పుడు, నాకు ఇక్కడ ఒక మాట చెప్పాలని నాకు చాలా ఆశగా ఉంది. యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు మాత్రమే కరానుకు చేరినట్టుగా మనం చూడగలం.
మోషే మృతి నొందిన తర్వాత ఎప్పుడైతే యెహోషువ గాని కాలేబు గాని వీళ్ళిద్దరిలో ఎవరో ఇద్దరు నాయకులు కావాల్సింది. కానీ యెహోషువ అయినప్పుడు కాలేబు ఎక్కడ కూడా హర్ట్ అయినట్టుగా మనం చూడం. అంటే నేను ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో మన అసెంబ్లీస్ లో ఒకరు సంఘ పెద్ద అయ్యారు, ఈయన నన్ను దూరం పెట్టారు, ఇలాంటి ఫీలింగ్స్ చాలా వస్తాయి మనకి. కానీ దేవుడు కాలేబుని ఎంచుకున్నటువంటి విధానం, ఆయనకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పరిచర్య, అవన్నీ కూడా వేరుగా ఉన్నాయి. నిండు మనసుతో ఆయన జీవించినటువంటి వ్యక్తి కాలేబు. అయినా సరే యెహోషువను నాయకుడిగా చేసినప్పుడు కాలేబు ఏమాత్రం బాధపడినట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనం చూడం. కాబట్టి ఇంకా కాలేబు అనేటువంటి మాట నాకు గుర్తు వచ్చినప్పుడు, నాకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు అంతే బలము, యుద్ధము చేయుటకైనను గెలుచుటకైనను దేనికైనా సరే నాకు అంతే బలం ఉంది. ఎంత కన్సిస్టెంట్ లైఫ్. నేను ప్రభువు నమ్మిన నాడు నేనెంత ఆసక్తిగా ఉన్నానో ఇప్పటి వరకు కూడా నేను అంత ఆసక్తిగానే ఉన్నానని మనం చెప్పగలమా? నేను చెప్పలేనేమో కొన్నిసార్లు. కాబట్టి ప్రభువు మనం కోరుకుంటున్నది ఆయన నిండు మనసుతో ఆయన అనుసరించి ఎల్లప్పుడూ ఒకే రీతిగా మనం ప్రభువు నమ్మిన నాటి నుంచి ఆ మొదటి ప్రేమను వదిలిపెట్టకుండా ప్రభు కోసమే జీవించాలని ప్రభు యొక్క ఆశ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. మొట్టమొదటిగా యెహోషువను ధైర్యపరిచాడు. మన సంఘాలలో మనకు స్థానిక సంఘాలు చాలా ఉన్నాయి. నాకు ఈ మాట యెహోషువ కాలేబు అనే మాట గుర్తొచ్చినప్పుడు బనవాసంలో గుర్తొస్తారు. ఇద్దరు వాళ్ళ పేర్లు చాలా చక్కటి పేర్లు పెట్టారు, యెహోషువ కాలేబు అని. ప్రభు వారిని దీవించును గాక. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఆ మాట నాకు చాలా జ్ఞాపకం వచ్చింది. చాలా మంచి పేర్లు యెహోషువ కాలేబు, దేవుని కోసమై పౌరుషం కలిగి జీవించినటువంటి దైవజనులు. ఇక్కడ యోర్దాను దాటక మునుపు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏ విధంగా మనము ఎరుగనటువంటి త్రోవల్లో మనం వెళ్ళగలము, వాట్ ఈస్ అవర్ అష్యూరెన్స్, మనకున్నటువంటి ధైర్యం ఏంది అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా 7వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు యెహోషువను బలపరిచాడు. ఎలాగ బలపరిచాడంటే 7వ వచనంలో, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయిందును, ఇశ్రాయేల్ అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. యెహోషువ, నేను మోషేకు తోడయుండినట్లు నీకు కూడా తోడై ఉంటాను. మొదటి అధ్యాయంలోనే చెప్పాడు, నేను విడువను, నేను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ధైర్యాన్ని నూరిపోశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇశ్రాయేల్ అందరి ఎదుట నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాను అని మాట సెలవిచ్చినటువంటి దేవుడు తర్వాత వచనాల్లో మనం చివరి వచనానికి వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో ఆ మాట నెరవేర్చినట్టుగా మనం గమనించగలం. మన దేవుడు మాట ఇచ్చేటువంటి దేవుడు మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. వాగ్దానం చేసే దేవుడు మాత్రమే కాదు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మన పట్ల ఒక వాగ్దానం చేస్తే ఆయన చెప్పినటువంటి మాట, నేను ఒక మాట పలికితే అది ఊరికే వెళ్ళదు, కానీ నేను ఆశించినటువంటి కార్యాన్ని అది చేసి తిరిగా వస్తుంది. కాబట్టి ప్రభు మాటల్లో ఎంత జీవం ఉందంటే, ప్రభు ఒక మాట మాట్లాడితే మన జీవితాలు మారుతాయి. మన యొక్క జీవితాల్లో ధైర్యంతో జీవించేటువంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ ధ్యానించగలం. కాబట్టి యోర్దాను దాటాలి, ఎర్ర సముద్రం దాటి వచ్చారు. ఆ యొక్క తరము వారు బహుశా వెళ్ళిపోయారు. ఇప్పుడు కొత్త తరం వారు వచ్చారు, వారికి తెలియదు. మోషే కర్ర చూపగానే ఎర్ర సముద్రం చీలిపోయినట్టుగా ఇదవుతుందనే విషయం మనకు తెలియదు. కానీ యెహోషువ ద్వారా ఇంకొక గొప్ప కార్యాన్ని దేవుడు తలపెట్టిన కారణం చేత ఈ ఒక 2వ తరం మొదలైంది. అక్కడ ఆయన చెప్పినటువంటి మాట, యెహోషువ, మీరు వెళ్ళే త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు. కాబట్టి మరి ఎరగనటువంటి త్రోవల్లో నడిచేటప్పుడు దేవుడిచ్చేటువంటి ఒక వాగ్దానం లేదా దేవుడిచ్చేటువంటి ఒక భరోసా ఇక్కడ మనం చూడగలం. 11వ వచనం, జీవము గల దేవుడు మీ మధ్యన ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టునని దీని వలన మీరు తెలుసుకొందరు. దేని వల్ల తెలుసుకుంటారంటే ఆయన పైన సెలవిస్తున్నాడు, మీరు ఒక పని చేయండి, యాజకులు మీకు ముందుగా వెళ్తారు మందసాన్ని మోసుకుంటూ, మీరు ఆ మందసాన్ని చూస్తూ వెళ్ళండి. ఇదే అంటే దేవుని యొక్క సన్నిధిని చూస్తూ వెళ్ళండి లేదా దేవుణ్ణి చూస్తూ వెళ్ళండి. ఈ మాట దేవుని మందసమును చూస్తూ వెళ్ళండి అనేటువంటి మాట తర్వాత దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ దేవుడే మాకు ముందుగా వెళ్ళాడు అని మోషే యెహోషువ తన పిల్లలకి ఏ విధంగా చెప్పాలో
ప్రభువు సెలవిచ్చిన మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకోగలం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఎరుగని త్రోవలో మొట్టమొదటిగా యాజకులు మందసము తీసుకొని వెళ్తున్నారు. ఆ యొక్క మందసమును మీరు చూస్తూ వెళ్ళండి. మన ముందర దేవుని సన్నిధి మన ముందుగా వెళ్ళింది. ఆ యొక్క మనం దేవుని ఎప్పుడైతే పెట్టుకుంటామో, దేవుని సన్నిధిని పెట్టుకుంటామో, ఖచ్చితంగా దేవుడు మనను చక్కటి త్రోవల్లో నడిపిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ యెహోషువ సెలవిస్తున్నాడు. నాకు ఈ మాట చదివినప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మోషే, ప్రభువా నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా నన్ను ముందుకు సాగనీయద్దు. నేను ఈ మాట నా యొక్క రెండో కుమార్తె ఎంగేజ్మెంట్ లో ఈ మాట నేను చెప్పాను. ఆ యొక్క సంబంధము గురించి మేము ఆలోచిస్తున్నప్పుడు నేను ప్రభువును ముందు పెట్టుకొని, ప్రభువా నీ సన్నిధి మాతో రాకపోతే నేను ఒక్క అడుగు కూడా నేను ముందుకు వేయను, నువ్వు నడిపిస్తే తప్ప నేను నడవను. ఎప్పుడైతే దేవుని మేము మా కుటుంబం ముందు పెట్టుకొని వెళ్ళామో అన్నీ కూడా ఇంగ్లీష్ లో దెర్ వర్ నో హికప్స్ అంటారు. అంటే ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎంత సామరస్యంగా, ఎంత చక్కగా ఒక పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, వారి కుటుంబం కూడా చాలా అడ్జస్ట్ అవ్వడానికి వారు పోటీ పడ్డారు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తే కానీ జరిగేటువంటి కార్యాలు కాదు. మనం గొప్పవారం మనం కాదు, కానీ ఆయన యొక్క కృప, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన మనం రక్షించాడు, ఆ బాధ్యత ఆయన తీసుకున్నాడు. మీరు చక్కగా నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, అందరి ఎదుట నేను గొప్ప చేస్తానని యెహోషువతో ప్రమాణం చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. కాబట్టి ఇక్కడ యోర్దాను నది ముందర యెహోషువ చెప్తున్నటువంటి మాట, యాజకులు మీకు ముందుగా వెళ్తారు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని యొక్క సన్నిధిని మనం చూస్తూ ముందుకు సాగాలి. ఇదే వాక్యాన్ని పౌలు కూడా సెలవిచ్చాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక్క మాట నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఊపికగా పరిగెత్తుదము. మన యొక్క చూపంతా కూడా మన కోసం, మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తాలి. అదే సమయంలో సులువుగా చిక్కులు పెట్టేటువంటి ఆ పాపాలన్నీ కూడా విడిచిపెట్టి యెహోషువ సెలవిచ్చినట్టుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మనం ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని కాపాడుకుంటామో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అది మెటీరియల్ బ్లెస్సింగ్స్ అయినా, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలైనా కూడా దేవుడు ఆశీర్వదించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాట, మీకు ముందుగా దేవుని యొక్క మందసం వెళ్తుంది. తర్వాత ఆ విధంగా వారికి సెలవిచ్చిన తర్వాత జరిగినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యం మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో, సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇదే మాట, వారు ఎప్పుడైతే యాజకులు తమ అరకాళ్ళు యోర్దాను యొక్క అంచులు తాకాయో వెంటనే యోర్దాను యొక్క నది రెండుగా చీలిపోయి ఒక రాశిగా నిలబడినట్టుగా మనం చూస్తాం. ఎంత గొప్ప అద్భుతం! మనం వెళ్ళేటువంటి త్రోవ మనకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రభు ఇచ్చేటువంటి ధైర్యం, నువ్వు నీ దేవుని చూస్తూ వెళ్ళు. నువ్వు వెళ్ళేటువంటి దారి, నీకు ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. కాబట్టి నువ్వు నన్ను చూస్తూ వెళ్ళు, నేను ఈ మధ్య గొప్ప అద్భుత కార్యాలు చేస్తాను. యోర్దాను నది అడ్డొచ్చినా కూడా నేను దాన్ని చీల్చి దాన్ని ఎండింపజేసి నేను దానిలో నడిపిస్తాను. సమస్యలు రావని కాదు ప్రియులారా, యోర్దాను నది దగ్గర కాకుండా ఇంకొక మార్గంలో దేవుడు నడిపించవచ్చు. కానీ దేవుడు ఆ యోర్దాను సమస్యల్లో నుంచే ఒక గొప్ప జవాబును దయచేసి అదే యోర్దాను నదిలో నుంచే ఇశ్రాయేలు నడిపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ శ్రమలు, కష్టాలు అనేటువంటివి మనకు రావా అంటే ఖచ్చితంగా వస్తాయి. నా జీవితంలో నేను చాలా శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం, ఎప్పుడైతే ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దాదాపు నేను నా వైఫ్ ఇద్దరం కూడా వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉపవాసం ఉండి సాధించుకున్నటువంటి ఆ సందర్భాలు చాలా ఉన్నాయి. మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన పైన ఆధారపడితే ఆయన మనల్ని వదిలిపెట్టేటువంటి దేవుడు. ఎవరి మనసుని మీద ఆనుకునో
నేను వాని పూర్ణ శాంతి కలిగేలాగా చేస్తానని చెప్పినటువంటి దేవుడు. నా పిల్లలకు కూడా ఇది నేర్పుతూ వచ్చాను. విశ్వాసం అంటే ఏదో కాదు నాన్న, నువ్వు ఇప్పుడే కాలేజీ నుంచి వచ్చావు, వచ్చి అలసిపోయావు, నేను సోఫాలో కూర్చుని ఉన్నాను, నువ్వు వచ్చి అలసిపోయి నా పైన ఇలా తల వాల్చావు, పడుకో నిద్రపోయావు అంటే నా పైన భరోసా. ఈ వైపు నాకు ఏదైనా ఒకటి కుట్టినా, భయంకరంగా కుట్టినా కూడా నేను కదులుతానా అని అడిగితే కదలవు డాడీ. ఆఫ్టర్ ఆల్ ఈ లోక సంబంధమైనటువంటి ఒక తండ్రికి అంత ప్రేమ ఉంటే, నువ్వు దేవుని పైన ఆనుకుంటే బిడ్డ, నీకు దేవుడు ఆయన పక్కకు జరిగేటువంటి దేవుడు కాదు కదా. కాబట్టి విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో బిడ్డలకి ఈ విధంగా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తూ వాళ్ళకి నేర్పించేవాడిని. అందుచేత దేవుడు వారిని కూడా విశ్వాసంలోంచి, వారు ఉదయకాలం లేస్తేనే మోకాళ్ళుని బైబిల్ చదవండి, వాళ్ళ తర్వాత పనులకు వారు వెళ్ళరు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడిచ్చేటువంటి, మన అందరికీ కూడా దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, మీరు దేవుని చూస్తూ వెళ్ళండి. సో అది వాళ్ళు చూస్తూ వెళుతున్నప్పుడు అది నిజంగానే అది జరిగినట్టుగా మనం చూస్తాం. ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము, క్షమించండి, అదే 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. అప్పుడు ఆ మందసమును మోయు వారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు, ఇది కూడా ఏంటంటే చాలా ఆశ్చర్యం ప్రియులారా, పైనుంచి పారే నీళ్లు ఎంత ఫోర్స్ గా ఉంటాయో మనం చూస్తాం. చారిత్రాత్మక బైబిల్ పండితులు రాసినట్టు ఏంటంటే దాదాపు 46 అడుగులు ఎంతో లోతు, తర్వాత 100 అడుగుల వెడల్పు. ఆ సమయంలో అలాంటి వరద వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోవడం చాలా సులభము అని వాళ్ళు రాశారు అందులో. కానీ అంతటి భయంకరమైనటువంటి ఆ యోర్దాను నదిలో యాజకుల అరికాళ్ళు ఆ యొక్క నీటిని ముట్టగానే ఆ యొక్క నీరు విడిపోయి రెండుగా చీలి ఒక రాశిగా నిలిచినటువంటి మాట మనం ఇక్కడ గమనించగలం. జనులు పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాను వద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దాను దాటు తుదమట్టు వరకు ఇశ్రాయేల్ అందరూ ఆరిన నేల మీద దాటుచు వచ్చిరి. అంత మాత్రమే కాకుండా వీళ్ళు చాలా ఐక్యంగా యాజకులు అందులో నిలబడ్డారు. అందరూ కూడా ఆ యొక్క అద్దరికి చేరే వరకు అక్కడ యాజకులందరూ కూడా నిలబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే దేవుడు మీ మధ్య అద్భుత కార్యములు చేస్తాడు, ఆయన్ని చూస్తూ వెళ్ళండి అన్నప్పుడు ఆ యొక్క మందసాన్ని చూస్తూ దేవుని చూస్తూ వెళ్ళారు. చక్కటి ఆరిన నేలలో నడుచుకుంటూ వెళ్ళారు. మన జీవితంలో ఎన్ని సమస్యలు, ఇలాంటి యోర్దాను నది లాంటి సమస్యలు వచ్చినా దేవుడు మన జీవితంలో ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు మనం గమనించినట్లయితే మనం చాలా టెన్షన్ ఫీల్ అవుతాం, కానీ ఆయన పైన ఆనుకుంటే ఆయన పక్కకు జరిగేవాడు కాదు, కానీ మనకు అద్భుతమైనటువంటి సహాయం చేసేటువంటి దేవుడు. తర్వాత రెండవ భాగం ఏంటంటే, నేను ముగిస్తున్నాను, ఇంత గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుని గురించి మనము మన నెక్స్ట్ జనరేషన్ కి చెప్పాలనేటువంటి మాట ఇక్కడ చాలా చక్కగా వివరించబడింది 4వ అధ్యాయం. దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ 12 గోత్రముల వారు మీరు ఒక్కొక్క రాయి అక్కడ నిలబెట్టండి. అది దాదాపు 24 మీటర్ల పొడవు ఉంటుందని, చాలా ఒక స్తంభం లాంటిది. అది తీసుకొని వచ్చి 12 గోత్రములటువంటి వారు 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఆ యొక్క యోర్దాను నది అద్దరిన వాళ్ళు నిలిపారు. అది మనం చదువుకుందాం ప్రియులారా. 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఇక మీదట మీ 5వ వచనం చదువుతున్నాను. వారితో ఇట్లనను, యోర్దాను నడుమునున్న మీ దేవుడైన యెహోవా మందసం ఎదుట దాటిపోయి ఇశ్రాయేలు గోత్రముల లెక్క చొప్పున ప్రతివాడు ఒక్కొక్క రాతిని తన భుజం మీద పెట్టుకొని తేవలెను. ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను, అది యోర్దానును దాటుచుండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలు. మనం వచ్చే తరానికి ఏం చెప్పబోతున్నాం అనే విషయానికి సూచనగా
మీరు యొక్క రాళ్లను నిలబెట్టండి. మన జీవితాల్లో మన యొక్క సాక్ష్యాన్ని మనము నిలబెట్టుకుంటే మన యొక్క నెక్స్ట్ తరానికి అది ఎంత సాక్షార్థమై ఉంటుందో దేవుడు ఇక్కడ సెలవిస్తూ వస్తున్నాడు. అది జరిగినట్టుగా మనం చూస్తాం. ఏదైతే దేవుడు పలికాడో, దేవుడు మాట్లాడాడో, యెహోషువ సెలవిచ్చాడో అవన్నీ జరిగాయి. మీరు ఆ మందసాన్ని చూస్తూ దేవుని సన్నిధిని చూస్తూ వెళ్ళండి అన్నారు. దేవుని చూస్తూ వెళ్ళారు. అద్భుతంగా దేవుడు వారిని నడిపించాడు. మీరు పరిశుద్ధపరచుకోండి అన్నారు, పరిశుద్ధపరచుకున్నారు. దేవుడు వారి మధ్యలో అద్భుత కార్యాలని దేవుడు చేశాడు. తర్వాత మోషేకి యెహోషువకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఆ మాట ఇక్కడ నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. 14వ వచనం 4వ అధ్యాయం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతను గౌరవపరిచిరి. ఏ మాట అయితే ధైర్యాన్ని నీరు పోసి యెహోషువను ముందుకు నడిపించాడో, ఇశ్రాయేలులందరినీ నడిపించడానికి మోషే మొదలు పెట్టిన రోజే 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది ఆ తరం గడిచిపోయింది. అంత గొప్ప రెండవ నాయకుడిగా ఈ యొక్క యెహోషువకు దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహించి బలపరిచి, నేను నిన్ను గొప్ప చేస్తాను, మీరు వెళ్ళేటువంటి త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళింది కాదు, అది మీకు తెలియదు, మనం ఎరుగని త్రోవలో మనం వెళ్తున్నాం, ఒక అన్సర్టన్ వరల్డ్ లో మనం ఉన్నాం. ఎప్పుడు నిన్న కూడా మనం విన్నాం, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఉన్నట్టుండి అమెరికాలో ఇది జరిగింది, అది అక్కడ ఇది జరిగింది. ఈ 2025లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన దేవుడైతే మనతో కూడా ఉన్నాడు. మన దేవుని సన్నిధి అయితే మనతో కూడా ఉంది. అలనాడు మోషే చెప్పినట్టు, ప్రభా నీ సన్నిధి నాకు రాకపోతే మేము ఒక్క అడుగు కూడా వేయం ప్రభా, మమ్మల్ని ఒక అడుగు కూడా వేయనీయద్దు అని. ఆయన ఇమ్మానుయేల్ దేవుడు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఆయన సన్నిధిని మనం కోరుకున్నట్లయితే, ఆయన సన్నిధి మనతో కూడా ఉండినట్లయితే, ఆయన సన్నిధిని మనం చూస్తూ నడుస్తూ ఉంటే ఆయన చేసే కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు మన ఒక్కొక్కరి జీవితాల్లో మాత్రమే కాకుండా ఇక్కడ చాలా మంది దైవజనులు ఉన్నారు. మీ యొక్క స్థానిక సంఘాలలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అన్నింటిలో కూడా దేవుని చూస్తూ వెళ్తున్నప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అనే విషయాన్ని యెహోషువ ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నారు. ఇక్కడ చేరి వచ్చినటువంటి వారందరికంటే కూడా నేను చాలా తక్కువ అనుభవం కలిగినటువంటి వాడిని దేవుని యొక్క వాక్యం చెప్పడం విషయంలో. కానీ దేవుడు నన్ను ప్రేరేపించిన కొలది నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటానికి, తర్వాత వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానించడానికి 2 విషయాలు మాత్రమే. మీరు వెళ్తుత్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళింది కాదు. మనం ఇంతకు ముందు 2024 సంవత్సరం మనకు చాలా బాగా గుర్తు ఏమేం జరిగిందో. కానీ 2025 సంవత్సరంలో ఏమి జరుగుతుందో తెలియదు. ఒక్కొక్కసారి చూస్తుంటే చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. ఏమి వింటామో ఏమి జరుగుతాయో మనకు తెలియదు. కానీ ఒకే ఒక ధైర్యం, అలనాడు మోషేకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట, నేను నీకు తోడుగా ఉంటాను, మోషేకు తోడై ఉండినట్లు నేను నిన్ను గొప్ప చేస్తాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. నువ్వు నన్ను చూసుకుంటూ వెళ్తే నేనందరి మధ్య నిన్ను ఘనపరుస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాను, నీకు అందరూ కూడా నీకు లోబడేట్టుగా చేస్తాను, మీ యొక్క సేవను అభివృద్ధి చేస్తాను అనేటువంటి మాటలు దేవుడు యెహోషువతో పలికినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి మనందరితో కూడా దేవుడు అదే మాట పలుకుతున్నాడు. పలికినటువంటి దేవుడు 14వ వచనంలో నెరవేర్చాడు. తర్వాత వాళ్ళు ఒక రాళ్ళు నిలబెట్టిన తర్వాత నేను ఇందాక సెలవిచ్చినట్టుగా వీరు వాళ్ళ పిల్లలకి ఏం చెప్పారో మనం ఒక్కసారి చూసి ముగించుకుందాం. వాళ్ళ పిల్లలకి చెప్తున్నటువంటి వారు పలికినటువంటి మాట, మేము యోర్దాన్ నది దాటుతుండగా నాలుగవ అధ్యాయం 21వ వచనం, ఇశ్రాయేలుతో ఇట్లా, రాబో కాలమున మీ సంతతి వారి రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలు ఆరిన నేల మీద యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నట్టుకు మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు యోర్దాను దాటే వరకు దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రము ఎండ చేసినట్టు యోర్దాను నదిని కూడా ఎండ చేశాడు. అక్కడ దేవుని మందసము, దేవుని సన్నిధి అని మనం చూసాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా తానే మా ముందుండి నడిచాడు.
కాబట్టి ఆయన్ని చూసుకుంటూ మనం ముందుకు సాగుదాం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాసిన విధంగానే మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటువంటి యేసు ప్రభు వారి వైపు మన కన్నులుంచి ఈ యొక్క పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి అన్నిటిని విడిచిపెట్టి చక్కగా ఆయన్ని చూసుకుంటూ వెళ్తే వేరే వాటికి ఏటి కూడా మనం ఆస్కారము ఇవ్వబోము. కానీ ఆయన ఆశీర్వాదాలు అయితే, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఏ వాగ్దానం అయితే ఇక్కడ చేశాడో మీరు వెళ్ళు త్రోవ, మీరు ఇంతకు ముందుగా వెళ్ళేది కాదు, కానీ దేవుడు మీకు మనం అందరితో కూడా తోడుగా ఉండి ఆయన వాగ్దానం చేసినట్టుగానే మనల్ని ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కాపాడి తర్వాత వచ్చే సంవత్సరంలో ఏ విధంగా కాపాడాడో మనం అన్ని కూడా సాక్ష్యాల ద్వారా నెమరు వేసుకుంటూ దేవుని స్తుతించేటువంటి గొప్ప కృపను దేవుడు మనకందరికీ దయచేయను గాక. వందనాలు బ్రదర్. మంచిది అన్న. యెహోషువలో నుండి కొన్ని మాటలు, శ్రేష్టమైన మాటలు మనకు అందించాడు. వాక్యం అందించినటువంటి రూపస్ బ్రదర్ కి జూమ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు. వందనాలన్నా. మన మధ్యలో ముగింపు ప్రార్థన వనపర్తి నుండి జనార్దన్ అన్న ఉన్నాడు మన మధ్యలో, దేవుని సేవకులు. ముగింపు ప్రార్థన చేయాలన్న వనపర్తి జనార్దన్ అన్న. వందనాలన్నా. వందనాలన్న. ముగింపు ప్రార్థన చేయండి. దయగల మా తండ్రి, సర్వకృపనీయకు సర్వశక్తి గల సంపన్నుడా, కనికరణ దేవ, మహిమగణ మా తండ్రి, పూజ్యుడా, ఘనమైన మీ నామమును బట్టి శుతిస్తున్నాము. మార్తులమైన మమ్మను సజీవులుగా ఉంచి ఉదయకాలం షెల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి, మీ వాక్యము వినడానికి సహాయం చేశారు. దాసులు రూపర్సన గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించుము. ఆయన ఇచ్చిన సాక్ష్యము, చెప్పిన వాక్య సందేశము ఆశీర్వదించండి. దయగల మా తండ్రి, భవిష్యత్తు తరాలకు మేము చెప్పవాళ్ళు, ఏం నేర్పించాలను మాకు ఇంకా నేర్పించండి, బలపరచండి. దయగల మా దేవ, ఈ లోకయాత్రలో ప్రభా మీ కొరకు సాక్షులుగా బ్రతకడానికి, నమ్మకంగా జీవించడానికి మాకందరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. సెల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న పరిశుద్ధులందరిని ఆశీర్వదించము. ఈ దినమంతటి కొరకై మీ చిత్తానికి సమర్పించుకుంటుండగా తోడుగా నడిపించండి. మీ కాపుదల దేవుని దయచేయండి. పాల్గొన్న వారిని కాన్ఫరెన్స్లో అలాగే వాక్యం ఇచ్చిన మీ దాసుని నువ్వు దీవించి ఆశీర్వదించమని ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమీన్. ఆమేన్. ప్రార్థన చేసిన జనార్దన్ అన్న గారి వందనాలు. వందనాలను. ప్రార్థన చేసిన లూకా బ్రదర్ గారికి, అటబడిన తిమోతి అన్న గారికి, వాక్యం కొరకై ప్రార్థన చేసినటువంటి పేతురు అన్నకి, అలాగే వాక్యం అందించినటువంటి రూపస్ బ్రదర్ గారికి, ముగింపు ప్రార్థన చేసిన జనార్దన్ అన్న గారికి అందరికీ నా ప్రేమ వందనాలు. కార్యక్రమం ఇంతతో ముగించబడింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బన్నబాస్ అన్నకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. బన్నబాస్ అన్న. ప్రసాద్ వందనాలు. వందనాలన్నా.